ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి సమయంలో, అక్టోబర్ 8 మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది. దాని తర్వాత 15 రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది. ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి, అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది, ఎవరు కించిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి, ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునశ్చరణ అవుతుంది. అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒక్కరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది, పునశ్చరణ అంటారు. అలా ఎవరెవరు ఏ ఏ మంత్రం పఠించాలి, అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలిత సహస్రనామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు గ్రహణం అనేటువంటిది అష్టమ స్థానంలో సంభవిస్తుంది. అష్టమ స్థానంలో గ్రహణం సంభవించేటప్పుడు 2 రకాల లాభాలు ఇస్తుంది. ఒక జాగ్రత్త కూడా చూసుకోవాలి. ఏమిటది అంటే, అష్టమ స్థానం అనేటువంటిది ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు. అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే, ఇక్కడ జాగ్రత్త ఏమిటి అంటే, నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకటి. రెండవది, ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో మొదట్లో చిన్న చిన్న వివాదాలు ఏర్పడి దాని తర్వాత అది క్లియర్ అవ్వడము, అదేవిధంగా కొన్ని అనుకోకుండా కలిసి రావడాలు అంటూ ఉంటారు. అమ్మయ్య ఇదేదో లక్కీగా వచ్చింది అంటూ ఉంటారు. సో అష్టమ స్థానంలో ఉండే గ్రహణం అటువంటి ఫలితాలు ఇస్తుంది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మీకు రేపు పొద్దున్న 2వ స్థానంలో జరుగుతుంది. దాని గురించి మరోసారి చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఈ చంద్రగ్రహణంకి ముందు కానీ చంద్రగ్రహణం తర్వాత, అంటే చంద్రగ్రహణం రోజు కానీ మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు, అదేవిధంగా కాస్త వర్షం చినుకులు పడేటప్పుడు, సోమవారాలు మీరు కొన్ని విషయాలు చూడండి. సహజంగానే వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు కొంచెం అష్టమశని వెళ్ళిపోయింది అనుకున్నది కర్కాటక రాశి వారికి మరలా వెనక్కి తిరిగింది. కాబట్టి అష్టమశని ప్రభావం కొంత ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు నింద పడతాము అని అనుకునేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నింద, అనవసరమైన ఆ రోజులో వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అష్టమంలో ఉండే గ్రహాలు ఆకస్మిక లాభాన్ని అందిస్తాయి, ఆకస్మికంగా సంఘటనలు కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది మీ ఇంట్లో ఎవరికైనా కర్కాటక రాశి వారు ఉన్నా కూడా, వాళ్ళ పిల్లలు, మీ పిల్లలకి ఎవరికైనా ఉన్నా ఆ సమయాల్లో నీటి ప్రదేశాలకు అది పంపించకండి. ఇంకోటి, నీళ్లు వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు ఓం స్కందాయ నమః అనే నామస్మరణ, లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చూసుకున్నట్లయితే, ప్రారంభము అంటే పట్టు స్నానము, విడుపు స్నానము, ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే 7 సెప్టెంబర్ ఆదివారం పడిందండి. ఆ రోజు 8:58 ఇది ప్రారంభం అవుతుంది. అలాగే అర్ధరాత్రి 11 గంటల సమయంలో, అదే 7వ తేదీ సండే రోజు 11 గంటల సమయంలో 11 గంటల నుంచి 12:22 వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం. ఇది ఇండియాలో ఉంది గ్రహణం, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది 2 గంటల 25 అంటే 8వ తేదీ తెల్లవారుతుందనగా 2 గంటల 25 వరకు ఉంటుంది. అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి? గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి, గుర్తుపెట్టుకోండి. గ్రహణం వరం, అంతేకాని గ్రహణం అంటే భయపడేదో కాదు. మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అంటే ఉదాహరణకి ఓం గం గణాధిపతయే నమః అని అనుకున్నాం, 1000 సార్లు చేసిన ఫలితం ఉంటుంది. ఇందులో మీకు అసలు నక్షత్రము, రాశి ఏమీ తెలియదండి, కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి ఇబ్బందులను బట్టి ఒక మంత్రం చేసుకోవచ్చు. ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి. ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః చేసుకోండి. అలా కాదండి, ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ
సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఉన్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః మనసులో చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది, ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః చేసుకోండి. గృహయోగం కలగాలి, ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గు పరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని చేసుకోండి గ్రహణ సమయంలో. లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు, వినడం కానీ చదవడం కానీ చేయొచ్చు. వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః లేదా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. కామేశబద్ధ మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది, శివకామేశ్వర అంకస్త చేసుకుంటేనేమో భార్యాభర్తల మధ్యన గొడవలు తగ్గుతాయి. ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః చేసుకోండి. అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః. విదేశాలకు వెళ్ళాలి, ఫస్ట్ మీ జాతకంలో యోగం ఉందో లేదో చూసుకొని 2 times అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి, సంకల్పం చెప్పుకోండి, ఖచ్చితంగా పని తీరుతుంది. ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి. అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణం రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణం రోజు ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది. అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి. పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికైతే ఇబ్బంది ఇస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు 2 నాగ పడగలు లాంటివి ఉంటాయి, అవి బియ్యము, మినుములు, నువ్వులు దానము, ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపి ఇవ్వచ్చు. మీరు ఎవరికైతే పురోహితులకి నెక్స్ట్ డే తర్వాత రోజు ఇస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే గ్రహణం తర్వాత 40 రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి, అన్ని విధాలా బాగుంటుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః.